శుభములు కలుగు నీకు. ఎన్ని రోజులుగా నువ్వు పడుతున్న కష్టానికి ఫలితం దొరికిందమ్మా. అమ్మమ్మా, కాలు విరిగినా కూడా లేచి నిలబడి ఎస్ఐ అయ్యావు. నువ్వు మామూలు దానివి కాదే, మనవరాలా. రా, అలా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకో. రా. కంగ్రాచులేషన్స్ అక్క, నీకు జాబ్ వచ్చేసింది. పర్మనెంట్ గా జాబ్ వచ్చేసింది. ఇక నీ లైఫ్ కి ఎవ్వరూ అడ్డురారు. సునైనా, నీకు కూడా ఇంతకన్నా మంచి జాబ్ వస్తుంది. పోయిన జాబ్ గురించి ఆలోచించుకు. హాసిని జీవితం కుదుట పడుతోంది. నీకు ఉద్యోగం వచ్చేసింది. ఇక మిగిలిన సునైనా కూడా ఉద్యోగంలో కుదురుకుంటే తర్వాత జరగాల్సినవన్నీ అవే జరిగిపోతాయి. సరే అక్క, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి సునైనా? కళ్యాణికి ఉద్యోగం వచ్చింది కదా, అందరం కలిసి గుడికెళ్ళి పూజ చేయించుకుందాం. గుడికా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. గుడి కంటే నువ్వు బయటికంటావేంటి? అదే ఫ్రెండ్ రమ్మందని చెప్పాను కదా. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పు, అక్కకి ఉద్యోగం వచ్చింది, అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పు. అంటే అమ్మా, అది... అరే, నాకు జాబ్ వస్తే నువ్వెక్కడికి వెళ్తావు? ఏ, నీకు సంతోషంగా లేదా? అయ్యో, సంతోషానికి వెళ్ళడానికి సంబంధమే ఉందక్క. మాట్లాడుకు సునైనా, మనందరం గుడికి వెళ్తున్నాం అంతే. పంతులు గారు, కళ్యాణి పోలీస్ ఎగ్జామ్లో పాస్ అయింది. చాలా సంతోషం అమ్మా. అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేస్తాను. యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయురారోగ్య. అమ్మా, కరుణించావా తల్లి? కళ్యాణికి ఓ దారి చూపించావా? చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నా జీవితం ఏవైపోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి. నా వల్ల ఏ ఒక్కరూ సమస్యల్లో పడకూడదు. నా ఎస్ఐ ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేలాగా చూడు తల్లి. అమ్మా, నా మనసంతా ఆందోళనగా ఉంది. నా మీద ప్రేమతో చరణ్ గారు రేఖని వద్దన్నారు. దాని ఫలితం హాసిని మీద పడుతుందేమో అని భయంగా ఉంది. హాసిని, హాసిని, ఎలా ఉన్నావమ్మా? అయ్యో, చేతికి కట్టేంటమ్మా? ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవైందా? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు హాసిని, వాళ్ళెవరైనా నిన్ను టార్చర్ చేస్తున్నారా? హాసిని, అమ్మ అడుగుతోంది. సమాధానం కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే దీని అర్థం ఏంటి? మీ మొహాలు కూడా చూడడం ఇష్టం లేదని అర్థం.
మీకు ఎదురు పడాలంటే చిరాకు అని అర్థం. నోర్మయ్, ఎందుకు ఎంత పొగరు నీకు? అమ్మ నిన్ను కని పెంచితేనే నువ్వింత పెద్దదాని వెయ్యావు, అది మర్చిపోకు. నీ అక్కలందరూ నిన్ను గారాబం చేయటం వల్లే నువ్వు ఏం చేసినా చెల్లుతుందని గుర్తుంచుకో. కాదు, మీరందరు చేసిన పనుల వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని గుర్తు తెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా చరణ్ గారు రేఖని ప్రేమించకపోవడానికి నువ్వు కారణం కావడం వల్లే ఈరోజు నా చేతికి ఇంత పెద్ద గాయం అయిందని మీరు తెలుసుకోండి. అంటే చరణ్ గారు ఆయనకి నచ్చిన మనిషిని ఇష్టపడితే వాళ్ళు నీ చేయి కట్ చేసేస్తారా? వాళ్ళు నా చేతిని కట్ చేశారని నేను చెప్పలేదు. మరి ఎలా అయిందమ్మా అంత గాయం? ఆయన మనసుని ఈవిడి గారు కంట్రోల్ చేస్తుందనే కోపంతో రేఖ కత్తితో సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి నేను అడ్డుపడ్డాను. నా చేయి తెగింది. అంతేగాని మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు నా చేతులు కాళ్ళు కొయ్యలేదు. అయినా మీకు నా మీద కోపం ఉందని, జాలి దయ లేదని, అందరూ మీలాగే ఉంటారని అనుకోవద్దు. హాసిని, నేనేమీ లేని మాటలు చెప్పట్లేదు, ఉన్నదే అంటున్నాను. హాసిని, అలా మాట్లాడకమ్మా. మమ్మల్ని శత్రువుల్ని చేసి చూడకు. నువ్వింట్లో లేకపోయినా మా అందరి కళ్ళల్లోనే ఉంటున్నావు. మీ మాటలు చాలా విన్నాను. నేనే ఆ ఇంటికి వెళ్ళాను. ఇంకా వినాలనుకోవట్లేదు. ఒక్క విషయం మాత్రం చెప్తాను, వినండి. నాకు ఆ ఇంట్లో ఎలాంటి ప్రమాదం జరగదు. అది ఎప్పటి వరకు అంటే మీ ఇంట్లో మీరెవరు వాళ్ళ గురించి ఏ దుర్మార్గం తలపెట్టనంత వరకు. మీరక్కడ చేసే పనుల వల్లే నేను ఎఫెక్ట్ అవుతాను. ముఖ్యంగా నీ పెద్ద కూతురు చేసే పనుల వల్ల. తన ఎఫెక్ట్ అయితే ఆ రియాక్షన్ నాకు తగులుతుంది. ఇవిడేమీ చేయకపోతే నేనొక్కదాన్ని అయినా సంతోషంగా లేకపోయినా కనీసం బాధ లేకుండా బ్రతకగలను, అంతే. అమ్మా హాసిని, నీకో మంచి విషయం చెప్పడం మర్చిపోయాను. కళ్యాణికి ఎస్ఐగా ఉద్యోగం రాబోతోంది. అంటే నీ పెద్ద కూతురు చేసే పనులకి నీ రెండో కూతురి అధికారం వత్తాసుగా ఉంటుందన్నమాట. దానివల్ల నా జీవితానికి నష్టమే కానీ లాభమేమీ ఉండదు కదా. మరి అది నాకు మంచి విషయం ఎందుకు అవుతుంది?